హీరో ధనుష్, నాగార్జున మరియు శేఖర్ కముల ఎవ్వరికి ఊహకందని క్రేజీ కాంబినేషన్ తో వచ్చిన కుబేరా ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. టీజర్, ట్రైలర్ తో అంచనాలను పెంచిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు నెరవేర్చింది అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా నిడివి సుమారుగా 3 గంటల 1 నిమిషం. ఇటీవల కాలంలో ఎంత పెద్ద రన్ టైం ఉన్న సినిమాలు చాలా అరుదుగా వచ్చాయి. కానీ సెన్సార్ సభ్యుల మాటల ప్రకారం సినిమా మొత్తం ఓ ఎమోషనల్ జర్నీలా అనిపిస్తుందట. ముఖ్యంగా సినిమా ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని, శేఖర్ కమ్ముల కెరియర్ లో ఇదొక మైలురాయి అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ధనుష్ బిచ్చగాడి పాత్రలో పరిపూర్ణంగా పోషించాడు. ఇది ఆయన కెరియర్ లో అత్యుత్తమ నటనగా నిలవబోతుందని అనుకుంటున్నారు. నాగార్జున పంచిన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ధనుష్ తో పోటాపోటీగా నటించారని టాక్. రష్మిక మందన చేసిన పాత్ర ఆమె కెరియర్ లో మర్చిపోలేని స్థానం సంపాదించుకోనుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. టీజర్, ట్రైలర్ల నుంచే ఆ మ్యాజిక్ స్పష్టమైందని అంటున్నారు. శేఖర్ కముల సినిమాల్లో నటులు నటిస్తున్నారు అనిపించదు, వారు అలా బ్రతుకుతున్నట్టే అనిపిస్తుంది. కుబేరాలో కూడా అదే న్యాచురల్ నటన కనిపిస్తుంది. నికేత్ బొమ్మింగ్ ఛాయాగ్రహణం సినిమాకి విభిన్నమైన విజువల్ టోన్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు ఎక్కడ రాజీ పడకుండా అత్యున్నతంగా ఉన్నాయి. రైటింగ్, టేకింగ్ లో శేఖర్ తన సిగ్నేచర్ ను చూపించాడు. చైతన్య పింగళితో కలిసి రాసిన కథలో లోతుంది. ఈ ప్రయోగానికి శేఖర్ కముల మరియు అతని టీం కి అభినందనలు చెప్పగా తప్పదు. మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలపండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.